హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా క్రియేటివ్ గ్యాలరీ. సో ఇవాళ నేను బ్లెండర్స్ గురించి చెప్తా. ఒక సబ్స్క్రైబర్ నాకు రిక్వెస్ట్ చేశారు. సో నేను ఇప్పుడు ఎలా షార్ప్ చేయాలో బ్లెండర్ని నేను మీకు చూపెడతా. సో ఫస్ట్ మీరు ఫ్లాట్గా పెట్టి ఎక్కడెక్కడ మీకు షార్ప్ కావాలో అది శాండ్ పేపర్ పైన షార్ప్ చేయాలి. లైక్ నేను ఎలా చేస్తున్నానో సేమ్ వేగా మీరు చేయాలి. అండ్ దీంట్లో ఏం ఎక్కువ టెక్నిక్ లేదు, మీరు 2-3 టైమ్స్ చేసేస్తే మీకు ఈజీలీ వచ్చేస్తుంది. వర్స్ట్ మిస్టేక్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇలా మొత్తం అలా బ్లెండ్ చేశారనుకోండి, మీ బ్లెండర్ మొత్తం ఫ్లాట్గా అయిపోతుంది, మీ బ్లెండింగ్ చాలా కష్టమవుతుంది. సో ప్రాక్టీస్ లైక్ ఇలా నేను ఇలా టైప్ ఆఫ్ డైరెక్షన్ చూపెడుతున్నానో మీరు ఆ డైరెక్షన్లో చేయండి, మీకు ఈజీగా లైక్ షార్ప్ ఎడ్జ్ వచ్చేస్తుంది. ఇఫ్ సపోజ్ మీకు పైన ఎక్కువ ఇట్లా థిక్ లేయర్ వస్తుంది, థిక్ ఎడ్జ్ వస్తుందంటే మీరు కొంచెం షార్ప్ సీజర్ కట్ చేయవచ్చు కూడా పైనుంచి. హోప్ ఇట్ హెల్ప్స్. నేను ఇప్పుడు ఫస్ట్ మీకు నోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నోస్ని మెయిన్ పార్ట్ నేను అవుటర్ లేయర్ చేస్తున్నా. మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయొచ్చు. కానీ ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, ఏంటంటే డార్క్ ఏరియాస్ని లైట్ ఏరియాస్ని మీరు అండర్స్టాండ్ చేసుకున్నాకనే మీరు స్టార్ట్ చేయండి కలరింగ్, షేడింగ్ చేయడం. ఇప్పుడు నేను చూడండి, నాకు ఎక్కడెక్కడ డార్క్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ షేడెడ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ డార్క్ ఏరియాస్ ఉన్నాయో నేను అక్కడ ఫస్ట్ చేసేసుకుంటున్నా. సో దట్ నాకు ఒక లైక్ రిఫరెన్స్ దొరకవచ్చు, హైలైట్స్ నాకు ఎక్కడెక్కడ పడవచ్చు అని. సో నేను నార్మల్గా లైట్ పెన్సిల్ తోటి మొత్తం షేడ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఒక నీట్ బ్లెండర్ యూజ్ చేసుకుంటా దాన్ని బ్లెండ్ చేస్తున్నా ప్రాపర్గా. ఇది కొంచెం ఫాస్ట్ వీడియో కూడా చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది. డూ ఇట్ వెరీ స్లోలీ, చాలా స్లోగా చేయండి, ఇది కొంచెం నీట్గా అనిపించడానికి. ఇప్పుడు నేను ఒక 10B పెన్సిల్ తీసుకొని కింది షాడోస్ మొత్తం ప్రాపర్గా చేస్తున్నా. మీరు 6B పెన్సిల్ యూజ్ చేసినా కానీ ఓకే. నోస్ నియర్ బై కూడా కొన్ని షాడోస్ ఉంటాయి, సో అక్కడ కూడా పెట్టుకొని కొన్ని బ్లెండ్ చేస్తున్నా బ్లెండర్ తోటి. కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లెండర్లో ఉన్న బ్లాక్ అంటే కొంచెం డార్క్ షేడ్స్ ఉంటాయి కదా, ఆ హెల్ప్ తోటి మీరు వేరే ప్లేస్లో కూడా షాడోస్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడెక్కడ నాకు లైక్ వైట్గా ఉండాలి కానీ కొంచెం షేడ్ అక్కడ మిక్స్ అయిపోయింది అన్నట్టు ఉంటే నేను ఎరేజర్ యూజ్ చేసుకుంటా చేస్తున్నాను. మీరు నీడెడ్ ఎరేజర్ కూడా యూజ్ చేయవచ్చు, నేను ఇక్కడ యూజ్ చేయలేదు. అండ్ నేను ఇప్పుడు ఒక చిన్న స్మాల్ బ్లెండర్ తీసుకొని దాన్ని కొంచెం ప్రాపర్గా బ్లెండ్ చేసుకుంటున్నా. ఒక్కొక్కసారి మొత్తం స్ప్రెడ్ కావచ్చు. సీ దట్ మీరు చిన్న ఏరియాస్కి చిన్న బ్లెండర్, పెద్ద ఏరియాస్కి పెద్ద బ్లెండర్ యూజ్ చేయండి, ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను ఎక్కడెక్కడ డార్క్ ఉన్నాయో మళ్ళీ నేను ఇంకొక లేయర్ వేసుకుంటా ప్రాపర్గా బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ నేను ఎందుకు ఎడ్జెస్ని ఇంకా ఏరియాస్ ఎక్కడెక్కడ బ్లెండ్ అయ్యిందో అక్కడ ఎరేజ్ ఎందుకు చేస్తున్నానంటే, మీకు పర్ఫెక్షన్ కావాలంటే నీట్నెస్ చాలా ముఖ్యం. సో ఇప్పుడు నేను కాటన్ తీసుకొని మొత్తం స్మజ్ చేసేస్తా, సో దట్ ఇట్ లుక్స్ వెరీ రియల్. హైలైట్స్ నేను మళ్ళీ దానిపైన ఇంకోసారి అప్లై చేసేసుకుంటే దట్స్ ఫైన్. ఇన్ ద సేమ్ వే మీరు ఇయర్స్ కూడా సేమ్ థింగ్ చేయాలి. ఇయర్స్ మోస్ట్లీ మనము పోర్ట్రేట్స్లో ఇయర్స్ ఇంత క్లారిటీగా పిక్చర్లో మనం చూపెట్టాము, ఎందుకంటే ఇయర్స్ చాలా తక్కువ కనిపిస్తుంది మనం ఏ పోర్ట్రేట్స్ పైన కానీ. సో ఇంత ప్రాపర్గా అయితే ఉండదు. సో మీరు కొంచెం బేసిక్స్ అయితే నేర్చుకోవాలంటే, స్కెచింగ్ ఎలా చేయాలో మీకు నేర్చుకోవాలంటే ఇయర్స్ ఒకసారి మీరు చూసేయండి, మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే చేసేసుకోండి. లైట్ డార్క్ షేడ్స్ గురించి అర్థమైపోతుంది. సో మీరు ఈ ఇయర్స్ డ్రా చేసి మొత్తం ప్రాపర్గా బ్లెండింగ్ కూడా నేర్చుకోవచ్చు ప్రాపర్గా. సో అందుకే నేను ఈ ఇయర్ కూడా చూపెడుతున్నా, ఎందుకంటే ఇది మొత్తం ప్రాసెస్ కోర్స్ కదా మొత్తము. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇది కూడా చూపెడుతున్నా. సో ఇప్పుడు నేను మొత్తం 2B పెన్సిల్ తీసుకొని మొత్తం లైట్ షేడ్స్ చేసేస్తున్నాయి. ఇలా కొంచెం వైట్ స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడెక్కడ ఫోల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ మెయిన్ థింగ్ ఫోల్డింగ్ టెక్నిక్ అంతే. ఫోల్డింగ్ టెక్నిక్ మీరు ఫింగర్స్, హ్యాండ్స్ ఇంకా స్కిన్ టోన్ పైన ఫోల్డింగ్స్ ఎక్కువ కనిపిస్తాయి, అంటే ఎప్పుడైనా ఓల్డ్ పర్సన్ని చేసేటప్పుడు. సో అది నేను మీకు ఫర్దర్ దాంట్లో చెప్తా. ఇప్పటికైతే నేను ఇయర్ బడ్ యూజ్ చేసి మొత్తం కంప్లీట్ చేసేసుకున్నా. ఇప్పుడు నేను సేమ్ 2B పెన్సిల్ తీసుకొని మళ్ళీ హైలైట్స్ ఫిల్ చేసేసుకున్నా. మళ్ళీ అనిపించింది లైక్ కొంచెం డార్క్ అయితే బాగుండు అని. సో అందుకే నేను కొంచెం 8B పెన్సిల్ యూజ్ చేసుకుంటా మొత్తం షేడ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నా.
ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. మీరు ఏ టైప్ ఆఫ్ బ్లెండర్స్ యూజ్ చేసినా కానీ, ఇయర్ బడ్స్ అయినా ఏదైనా కానీ, అది ఆ టైప్ ఆఫ్ పిక్చర్కి, ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్కి, మీరు చేస్తున్న షేడింగ్కి సూట్ అవుతుందా లేదా ఒకసారి మైండ్లో లైక్ just think, otherwise experiment on that in a rough page. If you get a good results, you can start with that. సో నేను అలాగే చేస్తున్నా ఇక్కడ కూడా. సో మొత్తం నేను డార్క్ ఏరియాస్లలో మొత్తం డార్క్ పెన్సిల్ తోటి చేసేసుకొని నేను మొత్తం ఇయర్ బడ్ తోటే చేసా ఇయర్స్ మొత్తం. సో ఇయర్ బడ్స్ ఇయర్స్, సో అందుకే నేను మోస్ట్లీ ఇయర్ బడ్ యూజ్ చేసిన ఇయర్స్కి. మీరు పేపర్ స్టంప్స్ యూజ్ చేయొచ్చు, ఐ మీన్ బ్లెండర్స్ యూజ్ చేయొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ అండి, మీకు అది యూజ్ చేయాలని ఉందా లేదా అని. అది పిక్చర్ టు పిక్చర్ డిఫర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అయితే షాడోస్ చాలా ఎక్కువ ఉన్నాయి, బ్యాక్ సైడ్ అంటే బయట ఎక్కువ ఉన్నాయి షాడోస్ లోపటి కన్నా. సో అందుకు కొంచెం మీరు షాడోస్ వేయకపోతే మొత్తం మీది పిక్చర్ రియలిస్టిక్గా అనిపించదు. సో అదొక పాయింట్ మీరు గుర్తుంచుకోండి. Hope you like this video. Please like, share, comment, subscribe my channel. And lips ki ఇంకా డ్రాయింగ్ ఈ ఇయర్ ఇంకా ఐ డ్రాయింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.